ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు నిర్వాధిక సమ్మె రెండవ రోజు కొనసాగుతుంది. మేము గత 15-20 సంవత్సరాల నుంచి ఈ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్గా కొనసాగుతున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని కేవలం ఆర్టిజన్గా మాత్రమే గుర్తించింది, పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇందులో ఉన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు గత ప్రభుత్వంలో సిఎల్పి నేతగా ఉన్నారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో వీళ్ళను పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు. మా ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి కానీ వేరు వేరు రూల్స్ పెట్టారు వారు. మేము ఒకే రూల్స్ చేసి వీళ్ళను పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తాము. వీళ్లకు కావాల్సిన హక్కులు పూర్తి స్థాయిలో కల్పిస్తాం. వీళ్ళ న్యాయమైన డిమాండ్లు అని అప్పుడు చెప్పారు. అవే న్యాయమైన డిమాండ్లు మాకు తీర్చాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సార్, మీరు గతంలోనే చెప్పారు మా న్యాయమైన డిమాండ్లని. ఆ న్యాయమైన డిమాండ్లు మా ఒకటి కన్వర్షన్ కావాలని, అలాగే ఏపీఎస్సీ రూల్స్ వర్తించాలని, అన్మైండ్ కార్మికులు ఎవరైతే 1600 మంది మిగిలిపోయారో వాళ్ళ ఎస్పీడీసీఎల్లో వాళ్ళు ఆర్టిజన్ కార్మికులు అయ్యారు. ఎన్పీడీసీఎల్లో మాత్రమే ఆర్టిజన్ కార్మికులుగా గుర్తింపబడలేదు. వాళ్ళను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించబడాలని జియో నెంబర్ 11 ప్రకారము కనీస వేతనం అమలు చేయాలని, అలాగే పీఆర్సీ కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సార్, మీరు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ నెరవేర్చాలని. ఇప్పుడు మన ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దయచేసి మీ పైన మాకు నమ్మకం ఉంది. మమ్మల్ని మా 23,000 కుటుంబాల ఆర్టిజన్ కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపుతారని మీ మీద మాకు నమ్మకం ఉంది సార్. దయచేసి మా కుటుంబాల్లో వెలుగు నింపండి అని వేడుకుంటున్నాం సార్.